ఆయన జీవాహారముగా ఈ లోకమునకు దిగి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవమును మనము పొందుకొందుము అంటాడు కదా. మరియు అక్కడ అంటాడు, నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఆయన ఇచ్చు ఆహారము లోకమునకు అంటే మనుషులకు, ఆయన నామమందు విశ్వాసముంచి రక్షణ పొందిన వారికి జీవము కొరకైన నా శరీరమే అంటున్నాడు. ఆయన శరీరం వాక్యమైనది. ఆయన ఎలా వచ్చాడు మన దగ్గరికి? వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఎందుకు? నీకు నాకు నిత్య జీవమునిచ్చుట కొరకే. నజరుడంటే యేసు క్రీస్తు 2024 సంవత్సరముల క్రితమే ఆయన పరలోకం నుంచి పశుల పాకలో పుట్టవలసి వచ్చింది. చూద్దాం. ఎందుకంటే ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనని ఈ లోకంలో పంపలేదు. ఎందుకు ఈ లోకంలోనికి నిత్య జీవం ఇచ్చుటకు యేసు ప్రభువును పంపాడు అంటే, లోకమునకు తన కుమారుని యేసు క్రీస్తు ద్వారా రక్షణ ఇచ్చుటకు, పాపము నుంచి, ఆ పాపం అనే ప్రమాదము నుంచి, ఆ అపాయము నుంచి, నరకము నుంచి తప్పించుట కొరకే యేసు ప్రభువుని ఈ లోకమునకు తండ్రి అయిన దేవుడు పంపించాడు. నిత్య జీవాన్ని ఇచ్చి పరలోకానికి మనల్ని తండ్రితో ఉంచడానికి, తీసుకెళ్ళటానికి. అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నా మాటలు. ఈ రోజును యేసు ప్రభువును అంగీకరించి యేసు నందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షణ పొంది బాప్తిస అనుభవంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కుమారుడు, ఒక కుమార్తె యేసు ద్వారా నువ్వు నిత్య జీవం పొందుకున్నవాడవై, నిత్య జీవం పొందుకున్న దానవై ఇక్కడ కూర్చున్నావు అని నేను అనుకుంటున్నాను. ఒక దినాన ఈ లోకాన్ని నువ్వు విడిచినప్పుడు నువ్వు పరలోకంలో ఉండటానికి నిత్య జీవాన్ని ఈ రోజు ప్రభు మనకు అనుగ్రహించాడు. చూద్దాం. యోహాను సువార్త 17:3 చూద్దాం. పేజీ నంబర్ 98, 17వ అధ్యాయం 3 అంటున్నాడు, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవితం, నిత్య జీవం. ఏంటి? ఎలాగా నువ్వు నిత్య జీవమును పొందుకుంటావు అంటే, అద్వితీయ సత్య దేవుడైనటువంటి, సత్యదేవుడు, వాక్యమైనటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. నువ్వు యేసుక్రీస్తుని ఎరుటయే అంటే యేసుక్రీస్తును నమ్ముటయే, యేసుక్రీస్తు మీద నువ్వు విశ్వాసం ఉంచుటయే, ఆయనను నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించుటయే నీకు నిత్య జీవము అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన నిత్య జీవమై ఉన్నాడు. ఆయనను ఎందరైతే అంగీకరించుతారో వారందరూ నిత్య జీవమునకు వారసులై ఉన్నారు. వారసులై ఉన్నాడు. చూద్దాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంటుంది. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో మనము ఈ మాటలను, నిత్య జీవానికి వారసుడుగా, వారసురాలుగా నువ్వు కావాలనుకుంటే వాక్యం చెప్తుంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఈ నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని జనాంగమా, ఇది నీకు ఇప్పుడు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినమై ఉన్నది. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడే నీకు రక్షణ అయి ఉన్నది. లోకమునకు రక్షణను తీసుకొని వచ్చాడు, నిత్య జీవమును తీసుకొని వచ్చాడు. ఇది అనుకూల సమయమై ఉన్నది. ఇది నీకు రక్షణ దినమై ఉన్నది. ఎందుకంటే ఆయన నిన్ను, నన్ను నిత్య జీవం ఇచ్చుటకై ఈ లోకానికి జన్మించవలసి వచ్చింది. కాబట్టి ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నిత్య జీవం గల దానవై అవుతావు.
ఇంకా నువ్వు యేసు ప్రభువును అంగీకరించలేని స్థితిలో ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ లోనే, ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ దినంలోనే నీకు ఇదిగో అనుకూలమైనటువంటి సమయం, నీకు రక్షణను అనుగ్రహించే దినమై ఉన్నది. నీకు యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే నిత్య జీవమును పొందుకునే రాత్రి అయి ఉన్నది. ఇదే రక్షణ దినమై ఉన్నది. ఇంకా నువ్వు రక్షణలోకి రాలేకపోతే ఈ నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, అంగీకరించవా? యేసు నిత్య జీవమై ఉన్నాడు, జీవాహారమై ఉన్నాడు. ఆయనను భుజిస్తే చాలు నీకు జీవాహారము పొందుకుంటావు, నిత్య జీవం పొందుకుంటావు. ఆయన ఈ లోకానికి ఊరికి రాలేదు, నిత్య జీవం ఇచ్చాడు. నిత్య జీవం అంటే యేసు ప్రభువు సృష్టిలో ఎంతకాలం ఉంటాడో అంతవరకు నీవు నేను ఉంటాము, ఆయన మీద విశ్వాసం ఉంచితే. రెండోది చూద్దాం, ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు చూద్దాం. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చాడు. చూద్దాం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. చదవాలి తీసిన వాళ్ళు. నా ఇష్టమును నెరవేర్చుట కొరకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఏమంటున్నాడు ఆయన? యేసు ప్రభు ఆయన చిత్తమును నెరవేర్చుకొనుటకు రాలేదు. ఏమంటున్నాడు? ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుంచి దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి? పరలోకము నుంచి. ఏంటి దేవుని చిత్తం ఏమై ఉన్నది? ఏంటి దేవుని చిత్తం అంటే? కుమారుని చూచి 40వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును. ఏమైనదంట దేవుని చిత్తము? తండ్రి అయినటువంటి దేవుని చిత్తం ఏమైనదంటే తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకే ఆయన తండ్రి చిత్తమై ఉన్నది. మన తండ్రి చిత్తమై ఉన్నది. ఈరోజు మనం గుడుక నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన చిత్తమై ఉన్నది గనక ఆయన మన కొరకు, మనకు నిత్య జీవమునిచ్చుట కొరకు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశమును చిత్తమును నెరవేర్చుకుంటకు తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఒక దినాన, చివరిలో అంత్య దినాన మనల్ని ఆయన లేపుట కొరకు. నా మాటలు ఉంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఒకే ఒకటే. ఏంటది? నిత్య జీవము పొందాలి అని. నీవు నేను నిత్య జీవం పొందాలి. నిత్య జీవం ఎందుకు పొందుకోవాలంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు ఎంత కాలం అయితే సృష్టిలో ఉంటారో అంతకాలము వారితో పాటు నీవు నేను ఉండాలి అని నిత్య జీవం ఇస్తున్నాడు. ఎంతకాలం ఉంటాడు దేవుడు? దేవునికి మరణం ఉందా? దేవునికి పుట్టుక ఉందా? మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచితే మనం కూడా నిత్య జీవాన్ని పొందుకున్న వారమైతాం. మనకంటూ మరణం అంటూ లేదు. మరణము పుట్టుకంగా ఉండనే ఉండదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అన్నవాడు ఉన్నవాడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం నీవు నేను తండ్రితో ఉండాలని కుమారుని ద్వారా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి యేసు ప్రభువును ఈ లోకానికి పంపించవలసి వచ్చింది. చూద్దాం. అలాగే యోహాను సువార్త 8:29లో ఒక మాట ఉంటుంది.
8:29 పేజీ నంబర్ 89. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని నేను చెప్పిన యేసు చెప్తున్నాడు. ఏమంట? నన్ను పంపినవాడు ఎవరు? ఆయనను పంపినవాడు తండ్రి అయినటువంటి దేవుడు తోడై ఉన్నాడు గనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్ట లేదు. నిన్ను నన్ను కూడా ఆయన ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఏ శ్రమ వచ్చినా, ఏ వేద వచ్చినా, ఏ అపవాదుల సాతాను లేక శోధన వచ్చినా నిన్ను నన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కన్నాడు గనక ఆయన మనల్ని అనాథలుగా వదిలిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తంను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నిన్ను నన్ను అనాథలుగా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదివామా మనం? 17 ఎక్కడంట? భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 3వ వచనం నుండి చదివితే, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి నిన్ను నన్ను ఆయన మహిమపరుస్తున్నాడు. రక్షణ ఇచ్చి, నిత్య జీవం ఇచ్చి, పాపము నుంచి విడిపించి, నరకము నుంచి తప్పించి ఈ రోజు నువ్వు జీవిస్తున్న జీవితం ఏందో తెలుసా? ఆయన నిన్ను నన్ను మహిమపరిచాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, నిన్ను నన్ను నీతిమంతులుగా నీతిమంతురాలుగా చేర్చి దేవునికి మహిమకరంగా ఈ భూమి మీద నిన్ను నన్ను ఉంచాడు గనుకనే ఈ రోజు ఆయన యొక్క ప్రభు యొక్క స్వార్థ పనిలో మనం ఉంటున్నాం. ఆయన సంఘమై ఉంటున్నాం. ఆయన జన్మదిన శుభములను మనం ఈరోజు క్యాండిల్ సర్వీస్ గా చేసుకుంటూ ఆయన నామస్మరణ చేస్తూ ఉన్నాం. 3వది చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుట కొరకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? మనతో ఆయన